అందరి ప్రైజ్ లోడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నారా? ఎందుకంటే ఈ దిన ప్రయాణం అంతట్లో కూడా నువ్వు ఆ విధంగా చేసి ప్రభుకు అప్పగించినట్లయితే ప్రభు నేను తప్పకుండా దీవిస్తాడండి. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు కాబట్టి. నువ్వెన్ని పోరాటాల గుండా నువ్వు నడిచావో ఈ 11 నెలలు ప్రభుకు తెలుసా అండి. ఈ డిసెంబర్ 1 ఈ సంవత్సరంలో లాస్ట్ నెల కాబట్టి దయచేసి ప్రతి దినం ప్రభు పాదాల చెంత గడపడం నేర్చుకోండి. ఈ ఒక్క నెలలో ప్రభు తప్పకుండా ఆయన కార్యం మీ జీవితంలో చేయనే ఉంటున్నాడు. ఏవేవైతే మిగిలిపోయినాయో అవన్నీ తప్పకుండా చేసే దేవుడు అండి. దయచేసి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఎంత మంచి వాగ్దానం ఈ నెల ఈ 1లో మనకిస్తుంటున్నాడండి. నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ప్లీజ్ ఈ 11 నెలల్లో ఏ విధంగా తప్పిపోయారో నాకు తెలియదు, కానీ ప్రభు ఈ వాగ్దానం మీ అందరికి ఎందుకు ఇస్తుంటున్నాడో. గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు కదా అండి. మనం ఎన్ని ప్రభు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నా కూడా, ఆయనను హత్తుకోలేని పరిస్థితులలో ఉన్నా కూడా, ఆయన మాట్లాడితే మనం అర్థం చేసుకోలేని పరిస్థితులలో ఉన్నా కూడా, ఆయనను అపార్థం చేసుకొని మన పొరపాట్లు చేస్తున్నా కూడా ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ప్రభు అవన్నీ జ్ఞాపకం చేసుకోడండి. ఈ 11 నెలలు నువ్వేమి చేసావు అనేది ప్రభు జ్ఞాపకం చేసుకోడు, కానీ నీ చెయ్యి మాత్రం విడువడు, నిన్ను నాశనం చేయను అంటున్నాడు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి వాగ్దానం, ప్రతి మాట నమ్మదగినది. తప్పకుండా ప్రభు మన పరిస్థితులు, మీ స్థితిగతులు అన్నీ మార్చే దేవుడు ఉంటున్నాడు. ఈ ఒక్క నెలలో ప్రభు ఎందుకో గొప్ప కార్యం మీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడు. ఎంతమంది విశ్వాసంతో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ప్రార్థన చేస్తుంటున్నానండి. తప్పకుండా మీ యొక్క కుటుంబాలలో, మీ జీవితాలలో ఉన్న ప్రతి ఒక్కటి వెలితి కలిగిన అన్నీ కూడా యేసు నామములో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా ప్రభు జీవితంలో కార్యం చేయని అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ మాటను విని నిజంగానే వాళ్ళు విశ్వాసంతో ప్రభా ఈ మాటను రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు చూస్తున్న దేవుడు ప్రభా, ఎలాంటి బంధకముల చేత ఉన్నా ఒకవేళ తప్పిపోయి ఉన్నారేమో ప్రభా, దయతో మీరు క్షమించండి. నువ్వు చేరదీసి సహాయం దయచేసి ఈ నెలలో ప్రభా, ఈ మొదటి దినంన మీరు ఇచ్చిన వాగ్దానం ఈ నెలంతా ప్రభా బిడ్డల జీవితం ఫలించడం నువ్వు సహాయం దయచేసి కృప చూపమని యేసు నామములో అడివేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.